హాయగా చల్లగా. అందరికీ ఒక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒకసారి హాయ్ చెప్పుకుందాము. చంద్రబోస్ గారు, గురుగారు నమస్తే. జయప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సునీత మేడం నమస్తే. ఒక్కసారి మా వాద్య బృందానికి. ద స్టార్స్ అండ్ యువర్ కిడ్స్ వాళ్ళ గురించి. సిరీస్ 24లో ఇళయరాజా గారి పాటలతో గత వారం పిల్లలందరూ మీ ముందుకొచ్చారు. ఈ వారం మిగిలిన 6 కంటెస్టెంట్స్ ఇంకొన్ని అద్భుతమైన ఇళయరాజా గారి పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. ఇలా ప్రతి ఎపిసోడ్ లోనూ ఏదో ఒక మంచి జానర్ పిక్ చేసుకొని దాంట్లో అద్భుతంగా పాడి ఫైనల్స్ కి చేరుకున్న ముగ్గురులో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఆల్ ద బెస్ట్ కిడ్స్. ఇళయరాజా గారి రౌండ్ కాబట్టి నాకెంతగానో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అండ్ ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి ఆయన కంపోజ్ చేసిన ఒక అద్భుతమైన పాటతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు గళం కలపడానికి సునీత మేడం ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నె కాడే, మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నె కాడే, కన్న తోడు లేని వాడే కన్ని తోడు ఉన్నవాడే, మోహనాల వేణువుదే మోహనాంగుడి తడేనే, మోహనాల వేణువుదే మోహనాంగుడి తడేనే, చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తెచ్చినాడే, పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే, మా మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే.
పూచి గీతెలెన్నో మార్చేరే నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే వరదయ్య గానాల వరదలై పొంగాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే ఆహా అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడి మది వెన్నెలు దోచాడి అన్నుల నిన్నల కన్నుల వెన్నెల వేణులు దాడే మరి వెన్నెలు దోచాడే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. Thank you so much for this opportunity, Charan Garu. మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇవాళ ఈ ఎపిసోడ్ కి ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి యాగప్రియ. ఇవేవో కలలు కన్నాను మదిలో ఇవేవో కలలు కన్నాను మదిలో మౌన మురళినై విరహ వీణనై స్వామి గుడికి చేరువైన వేళలో ఇవేవో కలలు కన్నాను మదిలో సుడిగాలులలో మిణిగే దీపం నీ కోవెలలో ఎటు చేరినదో ఈ జన్మలోని బంధము ఇదే రుణానుబంధము ఈ జన్మలోని బంధము ఇదే రుణానుబంధము నీకు నేను బానిసై నాకు నువ్వు బాసటై సాగిపోవు వరమే చాలు ఇవేవో కలలు కన్నాను మదిలో
స్వామి గుడికి చేరువైన వేళల్లో చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యూ. యాగప్రియ ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే. ఈ పాటలో ఉన్న ఇమోషన్ బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఇమోషన్. అలాగే ఈ పాటకున్న మెలడీ కానీ మ్యూజికల్లీ ఆ ట్యూన్ అంతా చాలా బాగా అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. పాట ఏంటి, అది ఇళయరాజా గారు ఏ ఒక డైరెక్షన్ లో దాన్ని కంపోజ్ చేశారు అంతా అర్థం చేసుకున్నాం. ప్రెజెంట్ చేసేందుకు ఒక టెక్నిక్ ఏమి అవసరం ఉందో అది నాకు అనిపిస్తుంది. ఇంకొక 2-3 years లో you will have control over the technique of presenting what you have understood. But the best part is you have understood. నీకు అర్థమైపోయింది ఈ పాట అంటే, ఈ పాట వెనకున్న భావం ఏంటి, ఎందుకు ఈ పాట ఇలా చేశారు. సోల్ ఆఫ్ ద సాంగ్ యు నో, టెక్నిక్ యు విల్ నో ఇన్ 2 years. ఓకే సార్. ఎందుకంటే ఇలాంటి పాటలు ప్రెజెంట్ చేయాలంటే చాలా ఒక అనుభవం కూడా కావాలి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ సింగింగ్ మెనీ సాంగ్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఆన్ స్టేజ్. ఆ ఎక్స్పీరియన్స్ విల్ హెల్ప్ యూ విత్ ద టెక్నిక్ టు డీకోడ్ యువర్ సెల్ఫ్. Okay. అది ఇంకో 2-3 years లో ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఐ కుడ్ సీ నీ ఇన్వాల్వ్మెంట్ ఆ పాటలో చాలా ఇన్వాల్వ్గా ప్రజెంట్ చేసావు. ఎస్పెషలీ ద వే ఆ ఎండ్లో నువ్వు ఎండ్ చేసిన ఆ విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ ప్రొఫెషనల్. థ్యాంక్ యూ సార్. యాగా ఎస్. చాలా బాగా నమస్తే పాడావు. సార్. మంచి పాట. ముఖ్యంగా విజయ్ గారు చెప్పినట్టుగా అనుభూతి చాలా బాగుంది. అయితే బాణి అవ్వచ్చు, అనుభూతి అవ్వచ్చు, ఇంకో స్పష్టత అయి ఉండొచ్చు, శృతిలో ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ విడివిడిగా బాగున్నాయి. కానీ సమిష్టిగా ప్రదర్శించేప్పుడు ఒక గొప్ప పాట వింటున్న అనుభూతి కలగల. మొత్తం మీద అంతా బాగుంది, కానీ అన్ని కలిపిన తర్వాత ఒక రససిద్ధి జరిగినట్టుగా అది అనిపించలేదు. ఏంటంటే అది ఇంకా నువ్వు కొంచెం ప్రయత్నించాలనే ఉద్దేశం ఉంది ఇంకా దాని వెనకాల నేను చెప్పిన వెనకాల. దీంట్లో ఈ పాట రాసింది మా చిన్న మావయ్య గారు, మైలవరపు గోపి గారు. మా మావయ్య గారి పేరు మైలవరపు పూర్ణచంద్రరావు. నా భార్య వాళ్ళ నాన్న పేరు మైలవరపు పూర్ణచంద్రరావు గారు. ఆయన సంగీత దర్శకులు, 8 సినిమాల సంగీత దర్శకత్వం వహించారు. వాళ్ళ తమ్ముడి పేరు మైలవరపు గోపి. ఆయన గొప్ప రచయిత, పాటల రచయిత. బాలు గారికి అత్యంత చాలా ఇష్టమైన వాడు, ప్రియతముడు. ఇందులో ఒక ప్రేయసి ప్రియుడు, ఒక భార్య భర్త, ఒక ఆడ మగ, ఇద్దరి మధ్యలో ఉండాల్సిన బంధాన్ని కానీ సంబంధాన్ని కానీ నాకు తెలిసినంత వరకు చలనచిత్ర పరిశ్రమలో తెలుగులో ఏ పాటలోనూ వివరించినట్టు, ఏ పాటలోనూ విశ్లేషించినట్టు ఒక వాక్యం రాశారు మా మావయ్య గారు. ఆ వాక్యం ఏంటంటే, నీకు నేను బానిసై, నాకు నువ్వు బాసటై. ఇంతే, ఇద్దరి మధ్యన ఉండాల్సింది ఇదే. ఇంత గొప్ప సాహిత్యం. అట్లాగే చివరకు నాది పేద మనసురా కాన్కలియలేనురా కనుల నీరే కాన్కరా. ఇంత గొప్ప గొప్ప భావం అది. చాలా నిజంగా గర్వపడుతుంది. ఆయన పేరు చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను ఇక్కడ ఈ వేదిక మీద. చాలా బాగా పాడావు. అన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ అన్నిటి కలిపిన తర్వాత ఒకటి రావాలి, అది రాలేదు అంతే. ఓకే సార్. ఈ పాట సహజంగా ఎవరు ఎక్కడా ప్రజెంట్ చేయరు, అందున కాంపిటీషన్లో ఎక్కడో 1-2 సార్లు స్వరాభిషేకంలోనే విన్నట్టు గుర్తు, అంతే, ఒకసారి అది కూడా. సో అటువంటి కష్టమైన పాట సెలెక్ట్ చేసుకున్నావు. రాజాగారి స్పెషాలిటీ ఏగాన్ ఈ పాటలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏ కారణం చేతో నాకు తెలియదు, కానీ అది అప్రస్తుతం అయినప్పటికీ నువ్వు ఇంకా బాగా ప్రజెంట్ చేయగలిగిన సత్తా ఉన్న సింగర్వి. ఇక్కడ ప్రయత్నం మాత్రమే చేశావు. ఇంకోసారి ఈ పాట పాడినప్పుడు మేమందరం లేచి చప్పట్లు కొట్టే స్థాయి నీకుంది. సో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ యశ్వగ్నిక. ఎదుట నీవే, ఎదలో నా నీవే, ఎదుట నీవే, ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే, ఎదుట నీవే, ఎదలో నా నీవే.
చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుట నీవే ఎదలో నా నీవే. కలలకు భయపడిపోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను. కలలకు భయపడిపోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను. స్వప్నాలైతే క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా. స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నమయ్యేదుందా? ప్రేమకింత బలముందా? ఆహా ఓహో. ఎదుట నీవే ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే. యశ్వగ్నిక, సార్ ఈ జ్ఞాపిక ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాళ్ళు ఏమైనా నీకు ఏమైనా యాక్టింగ్ ఛాన్స్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆడిషన్కి వచ్చావా? లేదు సార్. మొత్తం పర్ఫార్మెన్స్ చేస్తాను. ఈ పాటలో ఏమేమి ఎమోషన్స్, పాటలో ఉన్న ఎమోషన్స్ ఆ సినిమాలో కూడా ఇంత ఉండదు. కార్తిక్ గారు కూడా ఇంత ఎమోషన్ ఇచ్చి ఉండరు అనుకుంటా. అంత ఎమోషన్ ఇచ్చావు అంత. కానీ ఐ టెల్ యూ వాట్, ఎక్కడెక్కడ ఎలాంటి ఎమోషన్ ఇవ్వాలో అక్కడక్కడ అలాంటి భావం నీ మొహంలో పలికింది. థ్యాంక్ యూ. ఆ ఎదుట నీవే ఇలా అన్నావు చూసావా, నాకేదో నన్ను బ్లెస్ చేస్తున్నట్టే ఉంది. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇలాగే చెప్పాను, అంత చక్కగా చెప్పాను. నాకైతే మళ్ళీ పులకాంకితం అయిపోయింది నువ్వు పాడేటప్పుడు. బ్యూటిఫుల్. జడ్జెస్, యశ్వగ్నిక బాగా పాడావు నాన్న. రెండవ చరణం బాగా పాడావు, పల్లవి బాగా పాడావు. మొదటి చరణంలో ఒక 2-3 చోట్ల కొంచెం వేరేగా అనిపించింది. అంటే ఉద్వేగాన్ని ప్రదర్శించేప్పుడు కొంచెం వేరే బాణీలాగా అనిపించింది ఒక చోట, 2 చోట్ల. మిగతా అంతా చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. చాలా సాధన చేసినట్టు తెలుస్తుంది. చాలా బాగా పాడావు. ఇందులో నేను ప్రాణంగా, దైవంగా, గురువుగా భావించే ఆత్రేయగా రాసిన పాట ఇది. దీంట్లో రెండవ చరణంలో స్వప్నాలన్నీ క్షణికాలేగా, క్షణకాలమే ఉంటాయి స్వప్నాలన్నీ, సత్యాలన్నీ నరకాలేగా. స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నం అయ్యేది ఉందా మరి ప్రశ్నిస్తారు ఆత్రేయ గారు. పడుకున్న తర్వాత పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చుంటారు, కళ్ళు మూసుకున్న తర్వాత ఇంకెప్పుడు రాస్తారా గురుగా అని ఆయన ఎదురు చూస్తుంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ నిద్రపోతున్నట్టుగా ఉంటారు, కానీ చాలా మందికి తెలియదు ఆయన కాళ్ళు 2 ఇలా ఊగుతుంటాయి, ఇలా కాళ్ళు 2 ఊపుతుంటారు. అంటే నిద్రలో ఆలోచిస్తున్నారు అర్థం. ఏ అర్ధరాత్రికో అపరాత్రికో లేచి గబగబ లేచి నాన్న లే అని చెప్పి పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ లేపి పక్కకు తీసుకెళ్లి చెవిలో చెప్తుంటాడు, ఎదులో నీవే ఎదుట నీవే, ఎటు చూస్తే అటు నీవే, ఇవన్నీ ఇలా చెప్తుంటాడు. అంటే గురుగారు రాశారా, ఎవరైనా చెప్తే ఈయనకు వచ్చి నాకు చెప్తున్నారా రహస్యంగా అన్నంత పాటలో లీనమై, పాటతో మమేకమై, పాటని జపిస్తూ, పాటని తప్పిస్తూ, పాటని స్మరిస్తూ ఉంటారు ఆత్రేయ గారు రాత్రంతా కూడా. అంటే ఇంకా ఆ పాటతోటే తన ప్రాణమే పాటగా భావించే రచయితలకు ఆయుర్దాయం చాలా తక్కువ ఉంటుంది. ఇది నిజం. చాలా బాగా పాడానన్న. ధన్యవాదాలు. యశ్వగ్నిక, నమస్తే. గాయానైనా మాన నీవు, హృదయాన్నైనా వీడిపోవు. అది మిస్ అయింది. కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు, పిచ్చివాణ్ణి కానీదు. ఆహా ఓహో ఎదుట నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే. ఆయన ఒక్క పాట చాలు, అసలు ఎంత రిచ్నెస్ ఉంది పాటలో. ఇళయరాజా గారి పాట వచ్చినప్పుడే ఎంత మంది మ్యూజిషియన్స్ ఉన్నా కూడా
అందరి చేతులకి పని ఉంటుంది. అక్కడ 100 పీస్ ఆర్కెస్ట్రా ఉండని, అక్కడ 5 పీస్ 30 పీస్ నెంబర్తో సంబంధం లేదు. అందరూ చాలా హ్యాపీగా యూ కెన్ సీ ద స్మైల్ ఇన్ దేర్ ఫేసెస్, ద టెన్షన్ ఈక్వల్లీ. అత్యద్భుతమైన పాట వినిపించావు నాన్న. ధన్యవాదాలు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ సాంగ్ ఫ్రమ్ యూ. కానీ పల్లవి అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. సెకండ్ చరణం చాలా బాగా పాడావు. అందుకే ఈ గాయం అని ఫస్ట్ టైం పాడావు, సెకండ్ టైం పాడావు. ఫస్ట్ చరణంలో దట్ వాస్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యశ్వాగ్నిక నమస్తే సార్. నమస్తే. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఒక ఆర్టిస్ట్ గా ఆలోచించాలంటే ఫర్ యువర్ ఏజ్ యూ కేమ్ అప్ విత్ అ కాన్సెప్ట్. ఓకే, నేను ఈ పాట ఆ క్యారెక్టర్ గా మారిపోతా. అది మీ నానమ్మ చెప్పారా నువ్వు అలా మారిపోని, లేక ఇది నీ డిసిషన్? అంటే సాంగ్ విన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అలా దానికి న్యాయం చేయాలని ఇప్పుడు ఉంటుంది. ఇదొక జర్నీ. నువ్వే రియలైజ్ చేసుకుంటావు, ఓకే నేను ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. ఒక్క లైన్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో అంటే నేను ఆ క్యారెక్టర్గా మారిపోతా అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్లో సింగర్ షుడ్ నెవర్ గెట్ సైడ్ లైన్డ్. అంటే యశ్వాగ్నిక ద సింగర్ షుడ్ బి దేర్. ఆ సింగర్ తో పాటు అన్ని క్యారెక్టర్స్ వస్తే ఇంకా బాగుంటుంది నాకు అనిపిస్తుంది. కానీ ఇట్స్ టూ కాంప్లికేటెడ్ ఫర్ యూ ఎట్ దిస్ ఏజ్. ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. చాలా బాగా పాడావు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇవాల్టి ఈ ఇళయరాజా గారి సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రణతి. La 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 la. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ పువ్వు ఏ తేటినున్నది ఏనాడు రాసున్నది. ఏ ముద్దు ఏ మోవిదున్నది ఏ పొద్దు రాసున్నది. బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా. మందారం విరపోయు పెదవుల మధువులనే చవి చూడమనగా. పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలెదను. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందని. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తును. ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించును. హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మరపించమనగా. కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి గెలిపించమనగా. మోహాలే
కలిగెను ఆనాడే తెలిసిందది లా 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 ప్రణతి చాలా బాగా పాడావు, చాలా మంచి గాయనివి నువ్వు. చెప్పేది ఏముంది ఇంకా, కాకపోతే ఎక్కడైతే క్లిష్టంగా ఉందో అవి అద్భుతంగా పాడేశావు. థ్యాంక్ యూ సార్. కొంచెం సులభంగా పాడగలిగేవి ఇంకా గొప్పగా పాడొచ్చు, అదొకటి నాకు అనిపించింది మనసులో. కానీ పాట మొత్తం మీద చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు వెలుస్తుందో అప్పుడే అనురాగం కూడా పుట్టిందన్నారు. ఇక అంతకంటే గొప్ప భావం ఇంకేముంటుంది. చరణంలో నాకు బాగా నచ్చింది పంక్తి ఏంటంటే, ఏ మేఘం ఏవాన చినుకై చిగురాకై మొలకెత్తున. మేఘంలోంచి వర్షం వస్తుంది, ఆ వర్షపు చినుకు నేల మీద పడి విత్తనాన్ని తడిపి అందులోంచి మొలకొచ్చి మొలకలోంచి చిగురు వస్తుంది. అంటే ఇది ఒక చక్రం, మేఘం, వాన, విత్తనము, తడుపు, మొలక, చిగురు. మనం ఈ కార్యక్రమంలోనో ఎక్కడో పెళ్లిలోనో ఎక్కడో వేడుకలోనో సంగీత కార్యక్రమంలో ఒక నవ్వు చూస్తాం. నవ్వును చూసిన తర్వాత ఆ నవ్వు కాస్త పలకరింపు అయిపోతుంది, పలకరింపు కాస్త మాట అయిపోతుంది, మాట స్నేహం అయిపోతుంది, స్నేహం కాస్త ప్రేమ అవుతుంది, ప్రేమ పెళ్లి, పెళ్లి ఇల్లు, ఇల్లు పిల్లలు అవుతుంది. ఇదొక చక్రం, పెద్ద రచ్చ అవుతుంది. జీవిత చక్రం ఇది. ఇది జీవిత చక్రం. ఇంత అంటే ఇలాంటి గొప్ప ఆ జీవిత చక్రాన్ని ఒక వాక్యంలో ఇమిడేలా చేయడం ఆత్రేయ గారికి సాధ్యమైంది, అది ఈ పాటలో. తర్వాత నేను మొన్న ఒక చిన్న సంగీత చర్చలో పాల్గొన్నప్పుడు, మామూలుగా బేస్ గిటార్ అంటే నేను సంగీతపరమైన సాంకేతిక అంశాలు ప్రస్తావిస్తున్నందుకు క్షమించండి. ఏంటంటే మామూలుగా సంగీత దర్శకులు బేస్ గిటార్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రూట్ నోట్ మాత్రమే ఇస్తారట. అంటే ఇది స్వరం, ఇది ఒక మూల స్వరం, ముఖ్య స్వరం అని చెబితే వాళ్ళు మనోధర్మ సంగీతాన్ని అనుసరించి వాళ్ళు అల్లుకుంటూ పోతారు. మామూలుగా వాళ్ళకి తెలిసింది వాళ్ళకి వచ్చింది అలా వాయించుకుంటూ పోతారు. కానీ ప్రపంచంలో బేస్ గిటార్ ప్లేయర్కి కూడా ఫుల్ నోట్స్ ఇచ్చే ఏకైక సంగీత దర్శకులు ఇళయరాజా గారు. పైగా ఈ పాటలో ప్రతి అక్షరం, ఆకాశం ఏనాటిదో ముందు మొదలుకొని చివరి వరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాల కింద స్వరం వస్తూనే ఉంటుంది బేస్ గిటార్ సంబంధించింది. అంత గొప్ప స్వర రచన ఈ పాట. ఈ బేస్ గిటార్ ఏంటంటే అమ్మ ప్రేమ లాంటిదంట. ఉన్నప్పుడు ఉన్నట్టు తెలియదు, లేనప్పుడు మాత్రం లేనట్టు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా నావి కాదు, ఇళయరాజా గారి గురించి మరో ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఆయన చెప్పారు ఈ బేస్ గిటార్ గురించి. ఈ విషయాలన్నీ ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం ఈ పాట గురించి, ముఖ్యంగా బేస్ గిటార్ గురించి. ఇందులో వచ్చింది, తర్వాత జిలిబిలి పలుకుల్లో వచ్చిన, తర్వాత మొన్న వచ్చిన ఓ నమహాల కూడా వచ్చింది. ఇవన్నీ కూడా బేస్ గిటార్ గొప్పతనం గురించి చర్చించుకుంటున్నప్పుడు ఈ విషయాలు ఆయన నాకు చెప్పారు. నేను గుర్తుపెట్టుకొని మీకు ఇక్కడ చెప్తున్నా, దేవిశ్రీ ప్రసాద్ గారి తరపున. ఆయన కూడా మనలాగే ఇళయరాజా గారికి భక్తులు. ఎంత మంచి పాట పాడావు నాన్న. థ్యాంక్ యూ. ఈ రోజున ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ పాట రిలీజ్ అయ్యి, సినిమా రిలీజ్ అయ్యి, ఇవాళ ఏ బ్యాండ్లో అయినా సరే ఈ పాట లేకుండా అసలు ప్రోగ్రామ్ ఫినిష్ అవ్వట్లేదు లేదంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన పాట. ఏ జనరేషన్ అయినా, ఏ ఏజ్ గ్రూప్స్ అయినా కూడా ఇట్టే సొంతం చేసుకునేటటువంటి అద్భుతమైన పాట పాడావు. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. Pranati, what a song, కదా. He being the creator, he is presenting as if it is someone else's song. అలా పాడుతూ ఉంటారు. ఇది నా పాట కాదు, ఎవరో కంపోజ్ చేశారు, నేను చాలా జాగ్రత్తగా పాడాలని పాడతారు. ఆయన కంపోజ్ చేసిన పాటనే ఆయనే అంత జాగ్రత్త వహించి పాడేటప్పుడు మనందరం ఎంత జాగ్రత్త వహించి పాడాలి. అండ్ Pranati, I think you did a beautiful job. థ్యాంక్ యూ. Your dynamics will add more color to your singing. But as an individual, when I look at Pranati, undoubtedly you're one of the finest singers around. You're such an incredible talent, Pranati. Very inspiring to see our approach. And you have a style, unique style. పాడుతున్నప్పుడు అలా నవ్వుతూ పాడడం, అది నీ స్టైల్. దాన్ని కాపాడుకో. థ్యాంక్ యూ. Because that'll very unique about you. థ్యాంక్ యూ సార్. Very warm, very pleasant, థ్యాంక్ యూ సార్. very graceful. God bless. ఎంత బ్యూటిఫుల్ గా పాడావు. థ్యాంక్ యూ ఆ సార్. వాయిస్ నిజంగా గాడ్స్ గిఫ్ట్ నీకు. ఆ వాయిస్ దయచేసి దాన్ని కాపాడుకో. డెఫినెట్లీ. వెల్ డన్. థ్యాంక్ Thank యూ. you. థ్యాంక్ యూ. ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ ద పర్ఫార్మర్ ధీరజ్.
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మోగ తలపే వలపు పంటరా వెన్నెలల్లె పూలు విరిచి తేనెలు చిలికేను చెంత చేరి అదమరిచి ప్రేమలు కొసరేను చందనాల చల్లు కురిసి చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ముట్టబంతి లేత నవ్వులు చుందెరు మధువులు ఊసులాడు మిని వగలు మందిర చిలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు ఎక్కువల మెలుకోలు పెన్న చెలి పిలుపులు చందేవుల పలికే నాలో పల్లవి సంతసాల సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ కనావే మాటిరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మోగ తలపే వలపు పంటరా మాటిరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ఆ ఫినిషింగ్ లో కూడా ఆ ప్రసంగం చేస్తుండొచ్చునుగా, చూసావు కదా వీడియో. అది చేస్తుంటారు కదా, అది అలాగే ఫినిష్ చేస్తుండొచ్చునుగా. అంటే సార్ కొద్దిగా హై అయింది కొద్దిగా హై అయిందనమాట. పోయిన నెల 27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు. నేను ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు వసంత్ గారు వచ్చి ఇలా కేక్ కట్ చేసి అందరికి ఇచ్చి నా దగ్గర ఈ పాట పాడించుకున్నారనమాట. అదే ప్రయత్నం చేస్తాం, ఈ పాటలన్నీ మనం ప్రయత్నాలు చేయాల్సిందే స్టేజ్ మీద. అంటే చాలా కష్టమైన కాన్సెప్ట్. ఈ సినిమాలో నాన్న యాక్ట్ చేశారు. దాంట్లో ఆ క్యారెక్టర్కి నాన్న పాడలేదు అని ఈ ఒక్క సిచ్యువేషన్ సన్నివేశాన్ని సృష్టించి దీనికి ఒక పాట అనుకుని ఇలా చేద్దామని చెప్పి ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి కంపోజ్ చేయబడిన ఒక సాంగ్ ఈ సాంగ్ అనమాట. వా క్యా బాత్ హే రే. థ్యాంక్ యూ బ్రో. ఓవర్ టు యు జడ్జెస్. ధీరజ్, నమస్తే. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నాన్న. ఎంత అవలీలగా పాడేసావంటే పాట. థ్యాంక్ యూ. ఈ ఏజ్ లో ముఖ్యంగా అబ్బాయిల దగ్గర నుంచి సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి నాకు. ఈ ఏజ్ కి సంబంధించి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పాపం మీకు. సో అందుకని నేను ప్రతిసారి చాలా కాంప్లికేటెడ్ గా నేను ఏ విషయాలు చెప్పను. బట్ యునో వాటన్నింటిని అధిగమించి యూనో ఏ బ్లెస్డ్ సింగర్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత అద్భుతంగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ధీరజ్, నమస్తే సార్. బాగా పాడావు. ముందుగా నిన్ను బాగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసం చాలా ఉంది నీలో. థ్యాంక్ యూ సార్. రాజాగారి పాటలు ఉన్నదిన్నట్టు పాడడమే కష్టం, నువ్వు లేనిది కూడా ఉన్నట్టు పాడావు. బాగా పాడు. ధీరజ్, నమస్తే సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్.
సరే వెరీ డిఫికల్ట్ సాంగ్ అది కరెక్ట్గా రిధంలో వచ్చావు పర్ఫెక్ట్గా, కానీ అక్కడ శృతి పోయిందా? ఓకే, ఆల్ ద బెస్ట్ ధీరజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇళయరాజా గారి సూపర్ హిట్ సాంగ్ సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి హర్షిని. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. నిన్నే మెప్పిస్తాను, నన్నే అరిపిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. షోలే ఉందా ఇదిగో ఇందా, చాలే ఇది జ్వాల కాదా, వెలుగులో తీసారే బాలా. ఖైదీ ఉందా ఇదిగో ఇందా, ఖైదీ కన్నయ్య కాదే, వీడికి అన్నయ్య వాడే. జగదేక వీరుని కథ ఇది, పాత పిక్చరు కథ, అతిలోక సుందరి తల అతికించేస్తా పద. ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. ఒకటా రెండా పదులా వందా, బాకీ ఎగవేయకుండా బదులే తీర్చేది ఉందా. మెదడు ఉందా మతిపోయిందా, చాలే నీ కాకి గోలా, వేళ పాలంటూ లేరా. ఏమైంది భాగ్యం కదా, కదిలిందా లేదా కదా, వ్రతమేదో చేస్తోందట, అందాకాగాలట, లౌక్యంగా బ్రతకాలి, సౌఖ్యాలు పొందాలి. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. నిన్నే మెప్పిస్తాను, నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా.
ఏం మెప్పించాలనుకున్నావు సునీత గారిని? మేడంని ఇంప్రెస్ చేయాలనుకున్నానన్నా. ఇంప్రెస్ అయ్యావా? కంప్లీట్లీ. కొమ్మ ఉయ్యాల తర్వాత యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాన్న ఇది. థ్యాంక్ యూ మేడం. అంతే. థ్యాంక్ యూ. హర్షిని బాగా పాడానన్న. Thank you, నమస్తే, sir. బాగా పాడావు. పాట అంతా చాలా బాగా పాడావు. ఒకటి ఏంటంటే, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను. నువ్వు మొదటిసారి నన్నే అర్పిస్తాను అన్నావు. నిజం నిజం చెప్తున్నా, నన్నే అర్పిస్తాను. రాకు పావత్ ఇవ్వాలన్నమాట, అది ఇవ్వలేదు, అర్పిస్తాను. తర్వాత రెండవ చరణంలో ఏమైంది భాగ్యం భాగ్యం కథ కదిలిందా లేదా కథ, 2 సార్లు కథలే వచ్చాయి. అవును సార్. నువ్వు ఒక్కసారి కథ ఫస్ట్ది కదా, ఆ. ఫస్ట్ లైన్ అదొకటి. తర్వాత షోలే ఉందా కూడా నాకెందుకో కొంచెం చెవికి ఇంపుగా అనిపించలే. చరణంలో మొదటి పదం షోలే ఉందా, మళ్ళీ కిందకు వచ్చిన వాక్యం అది బాగా వచ్చింది. షోలే ఉందా, కథ, అరిపిస్తా, 3 చిన్న చిన్న సవరణలు. పాట అంతా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సార్. పాట అంతా అరిపించావు. హర్షిని నమస్తే సార్. నమస్తే. అంతే, సునీత గారు చెప్పింది, బోస్ గారు చెప్పిన విషయం అంతే, కాపీ పేస్ట్. సూపర్గా పాడావు. థ్యాంక్ యూ సార్. చాస్ బ్రో, మీకు గిఫ్ట్ ఉంది. ఏం గిఫ్ట్? సర్ప్రైజ్. థ్యాంక్ యూ బంగారం. ఈ మా దేవుడు పెద్దనాన్న ఇచ్చారు. మీరంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన పేరు? దేవుడు. ఆయన పేరే దేవుడా? ఆ, దేవుడు కులాసా? ఇలా మాట్లాడుకుంటే ఏకవచనంలో ఎంత బాగుంటుంది కదా దేవుడితో. ఏం సంగతులు దేవుడు, బాగున్నావా? ఈ ఫోటో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ దేవుడు. థ్యాంక్ యూ దేవుడు ఫర్ దిస్ వండర్ఫుల్ పెయింటింగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిని, నీ పేరు దీంట్లో ఉంది. ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెల్కమ్ సార్. మెప్పించావు నన్ను. ఇంకా ఆఖరి పాట ఇళయరాజా గారిది అంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఇంకో 2 వారాలు చెయ్యొచ్చు, అన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి. బట్ ఎనీవేస్, ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్ లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ రిషల్. జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై
సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నినుగని తలొంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నువ్వే దండించరా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా నీ అండా దండా ఉండాలయ్యా ఒరెరెరెరె పిండి వంటలారగించి తండ్రి వలె ఆదరించి ఓ ఆయన ఏం పాడాడో అట్లా దింపేశారు ఆ రికార్డ్ లాగా. థ్యాంక్ యూ సార్ ఎక్కడైనా మిస్ అవుతుందా అని నేను చూశాను, అస్సలు మిస్ అవ్వలేదు. పెద్దాయన ఎక్కడెక్కడ ఏమేం వేశాడో అన్ని కరెక్ట్ గా ఆ శృతితో పాటు అన్ని పక్కాగా చేసావురా. థ్యాంక్ యూ సార్ అక్కడక్కడ టెంపో కొంచెం మిస్ అయిందని అనిపించింది నాకు. జడ్జెస్ ఓవర్ టు యూ. రిషిల్ సార్ బాగా పాడానన్న, చాలా బాగా పాడా. ఇందులో నాకు బాగా నచ్చింది అంటే నీ గొంతు చాలా బాగుంది. గొంతు ఎందుకో ఈ పాటకు మాత్రం చాలా బాగా నప్పింది గొంతు. కాకపోతే ఒక 2-3 చోట్ల నాకు కొంచెం ఇంకా బాగా పాడవచ్చు అనిపించింది. ఎక్కడంటే పాపం కొండంత నీ పెను భారం దగ్గర భారాన్ని బాగా నొక్కుతున్నావు. దాని తర్వాత అందులోనే అంబారిగా ఉండగల ఇంతటి వరం కూడా నొక్కావు. ఈ భారం వరం ఆ 2 పదాలు మినహాయించి తర్వాత 2వ చరణంలో శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం చాలా బాగుంది. నిన్నే చేసింది వేళాకోళం ఇంకా చక్కగా రావాలి. తర్వాత ఆ చివర్లో కూడా కొంచెం ఒక నాకెందుకో శృతి ఏదో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మిగతా అంతా చాలా బాగా పాడావు. పాటను ప్రదర్శించే పద్ధతి బాగుంది, నీ ధైర్యం బాగుంది, చాలా సరదాగా పాడావు, అందరిని ఆడించావు, చాలా సంతోషం. గొంతు చాలా బాగుంది ఈ పాటలో నీది. థ్యాంక్ యూ సార్ హాయ్. ఎస్ మ్యామ్ మ్యూజిక్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నావని ప్రతి పాట పర్ఫార్మెన్స్ తర్వాత అర్థమవుతుందన్న. చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నావు. దానికి నీకు ముందుగా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్ గమకాల విషయం వస్తే గమకాలన్నీ స్పష్టంగా పలికాయి. అండ్ అంతకు ముందు కొంచెం కష్టపడేవాడివి చిన్న చిన్న గమకాలు, చిన్న చిన్న జిలుగులు వేయడానికి. బట్ ఇప్పుడు ప్రాక్టీస్ తో నువ్వు చాలా అవలీలగా గమకాలు వేసేస్తున్నావు. అది ప్రోగ్రెషన్. ఓకే, కానీ కొంచెం శృతి చూసుకోవాలి నాన్న. నీది చాలా బ్రైట్ యునో వాల్యూమ్ చాలా ఎక్కువ కదా. అందులో ఏమైపోతుందంటే చిన్న చిన్న శృతి దోషాలు అందరికీ తెలియకపోవచ్చు, బట్ యునో మనకి తెలుస్తాయి కదా. ఎస్ మ్యామ్ సో పక్కాగా శృతిలో నిలబెట్టలేదు బంగారం. నువ్వు అది జాగ్రత్త చేసుకో. ఓకే మ్యామ్ సో ఓవరాల్ గా నాన్న పర్ఫార్మెన్స్ ఈజ్ రిచ్ అండ్ క్యాప్టివేటింగ్ గా ఉంది. శృతిలో మాత్రం కంపల్సరీగా పాడాలి, సరేనా? ఓకే మ్యామ్ సార్, హౌ యూ సార్? ఐమ్ ఫైన్ సార్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. చరణ్ గారు చెప్పినట్టు రిథమ్ కూడా నువ్వు కొద్దిగా ఇంకా టైట్ గా రిథమ్ లో పాడే ఒక అభ్యాసం చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఏమంటే సార్ ఏదో గ్రూవ్ ఇవ్వండి సార్. సో ఆ గ్రూవ్ మీద జస్ట్ కౌంట్, ఆ నంబర్స్ ని కౌంట్ చేస్తూ వెళ్దాం. నేను చెప్తా, దాన్ని రిపీట్ చేసి చూద్దాం. 1 2 3 4. ఊరికే నంబర్ రిపీట్ చేయి. 1 2 ఆఫ్టర్ మీ. ఓకే సార్. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. త కధిన త అధిన కధిన కధిన తక్కిట ధిన్న తక్కిట ధిన్న తకిట ధిన తకిట ధిన. టైట్ గా రావాలి, లూజ్ గా ఉండకూడదు. తక్కిట ధిన్న తక్కిట ధిన్న తకిట ధిన తకిట ధిన తత్తరిగడ ధిన్న తత్తరిగడ ధిన్న తత్తరగడ ధిన తత్తరగడ ధిన తత్తరిగడ ధిన్న తత్తరిగడ ధిన్న తత్తరగడ ధిన తత్తరగడ ధిన
తత్తరిగడ దిన్నా తత్తరిగడ దిన్నా తత్తరగడ దిన్నా తత్తరగడ దిన్నా తత్తరిగడ దిన్నా తత్తరిగడ దిన్నా తత్తరగడ దిన్నా తత్తరగడ దిన్నా 1 2 1 2 1 2 1 2 1 2 3 1 2 3 1 2 3 1 2 3 వాడు ఎక్సైట్ అయ్యి ఈ వీడియో నా టీచర్ 1 2 1 2 లోనే ఉన్నాడు, నేను నెక్స్ట్ నంబర్కి వెళ్తా 1 2 3 1 2 3. ఓకే, ఎనీవే అలా ఒక రిథమ్ ప్యాటర్న్ వేసుకుని దాంతో కీప్ ట్రయింగ్ ఇలా వేరియేషన్స్ నంబర్స్, కానీ స్ట్రిక్ట్ గా ఉండాలి. నేను 1 2 అంటే నువ్వు 1 2 3 అంటావేంట్రా? అలా వినిపించింది సార్ ఓకే, కానీ ఇలా ఈ నంబర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు మైండ్ లో వి గెట్ వెరీ గుడ్ కంట్రోల్ ఓవర్ టెంపో. ఓకే సార్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ రా, బ్రిలియంట్, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. 2 వారాలుగా అద్భుతమైన ఇళయరాజా గారి పాటలు విని ఆనందించాం. మళ్ళీ వచ్చే వారం ఈ 12 మందిలో 6 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సూపర్ హిట్ సాంగ్స్ తో మా చిన్నారులు మీ ముందుకు రాబోతున్నారు. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన పాటలు విని ఎంజాయ్ చేస్తాము. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా